ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. సాహిత్యంలో చేసిన కృషికి 2014 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సత్కారం అందుకున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వింటారు. ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్న పేరు వినని తెలుగువారుండరు. అందులోనూ తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి, అభినవేశం ఉన్న వారందరికీ తెలుసు. సాహిత్య ప్రక్రియలో ప్రవేశం ఉన్న వాళ్ళందరికీ మరీ బాగా తెలుసు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు మా ఆకాశవాణికి విచ్చేయటం చాలా సహజం, చాలా సందర్భాల్లో జరిగింది. కానీ ఈసారి ప్రత్యేకంగా పద్మశ్రీ అందుకున్న సందర్భంలో మీ అనుభూతులు, అప్పటి మీ అభిప్రాయాలు, మీ స్పందనలు కనుక్కుందామని ప్రత్యేకంగా. చాలా సంతోషం దక్షిణామూర్తి గారు. ఒక్కసారి చెప్పండి సార్, పద్మశ్రీ అవార్డు మీరు అందుకుంటున్నారు అని మీకు దేశ రాజధాని నుంచి వర్తమానం, శుభవార్త అందగానే ఎలాంటి అనుభూతి పొందారు? దానికంటే ముందు కొంచెం సూచనగా ఏమైందంటే, ఈ పద్మశ్రీ ఇచ్చేటటువంటి సంఘంలో ఉండే సభ్యుల సమూహం ముగ్గురు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నన్ను పలకరించారు. ఇవన్నీ ఉంటాయి, మొమ్మంటోలు అవన్నీ చూశారు. చూసి పుస్తకాలు అవి చూస్తామన్నారు. చూశారు. ఇంత చూసి మీరు చాలా గొప్ప కృషి చేశారు అని అన్నారు. నేను మనకి ఎవరైనా వచ్చి మీ పుస్తకాల గురించి, మీ మొమ్మంటోల గురించి, మీ రచనల గురించి అడుగుతుంటే సంతోషంగా ఉంటుంది కదా, చెబుతూ వచ్చాను. మీరేమన్నా సాహిత్యంతో సంబంధం ఉందా, నా పుస్తకాలు హిందీలో ఉన్నవి చూస్తారా, ఇంగ్లీష్లో ఉన్నవి చూస్తారా అని అట్లా అడుగుతుంటే, మీ పుస్తకాల గురించి, మీ గురించి మాకు పూర్తిగా తెలుసండి, వాటిని గురించి మేము చూసాము, చదివాము అని అన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పలేదు. నా గురించి మాత్రం ఆసక్తిగా విషయాలని అడిగారు. ఒక ఆయన ఈయన గురించే సెమినార్లు పెట్టారు, అవి చూడండి ఇవి చూడండి అని మొమెంటలు అవి చూపిస్తున్నారు. నన్ను గొప్పగా ఊహించుకుంటున్నారు, నా గురించి ఏదో ఆలోచనలో ఉన్నారు అని నాకు అనిపించింది. వీళ్ళు బొంబాయి నుంచి, మద్రాసు నుంచి, ఢిల్లీ నుంచి ఈ 3 ప్రాంతాల వాళ్ళు వీళ్ళు అయ్యి ఉండొచ్చు. ఒక్కచోట ఎక్కడన్నా కలిసి వచ్చారో అన్నది నాకు కదలటం లేదు. సరే, పేర్లు అడిగితే పేర్లు చెప్పారు. పేర్లు ఏమో మనకు తెలిసిన పేర్లు కాదు, సాహిత్య సంబంధమైన పేర్లు కాదు, ఉత్తర హిందుస్థాన్లో మనకు తెలిసిన సాహిత్యవేత్తలు కూడా కారు. మీరు ఏం చేస్తారండి అంటే, మిమ్మల్ని చూడడానికే వచ్చామండి అంటారు. ఎంతసేపటికి మేము హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని కానీ, పద్మశ్రీ అవార్డుకు సంబంధించినటువంటి ఆలోచనతో మిమ్మల్ని చూడడానికి వచ్చామని కానీ ఏమీ చెప్పడం లేదు వాళ్ళు. సరే, అంతా అయిన తర్వాత కాఫీ అది ఇస్తే తీసుకున్నారు. నా మొత్తం 104 పుస్తకాల్లో 36 పుస్తకాలు ఇంగ్లీష్లోకి, 19 పుస్తకాలు హిందీలోకి, కన్నడం, తమిళం, మలయాళం వీటిలోకి చాలా పుస్తకాలు అనువాదాలు అయినాయి. అవన్నీ కొన్ని కాపీలు మన దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఇస్తే ఒక ఆయన తెలుగు తీసుకున్నాడు, ఒక ఆయన హిందీ తీసుకున్నాడు, ఒక ఆయన ఇంగ్లీష్ తీసుకున్నాడు. అంటే 3 నా ఒక్కరో తీసుకోవాలా, 3 రకాలు ఇస్తే. సరే, అట్లా వాళ్ళకి 2 పుస్తకాలు ఇస్తే, చాలా సంతోషం అండి, మిమ్మల్ని తొందరగా కలుసుకుందామని ఆలోచన చేస్తున్నాము, ఢిల్లీలో కార్యక్రమం ఏదైనా ఉన్నప్పుడు వద్దురు కానీ వీళ్ళు ఏదో ప్రోగ్రాంకు పిలవడానికి వచ్చారా అనుకున్నానండి. ఈ 3 వచ్చి ప్రోగ్రాంకు పిలవాలా, చాలా పెద్ద గౌరవిస్తున్నారే అని నేను చాలా ఆనందపడ్డా. ఈ కార్యక్రమం ఎప్పుడు ఉంటుందండి అంటే, చెప్తామండి వెళ్ళిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడుకొని అని అన్నాను. సరే, వాడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెహికల్లో వచ్చారు. ఏమిటి ఇది, అప్పటికి డివైడ్ కాల రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ అంటారు, బొంబాయి అంటారు, మద్రాసు అంటారు. అంటే నన్ను ఆహ్వానించడానికి ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతితో వీళ్ళు వచ్చినట్టుగా అనిపించింది, నాకు భావన కలిగింది. సరే, అది అయిన తర్వాత అప్పటికి చాలాసార్లు నా పేరు ప్రభుత్వానికి, ప్రభుత్వం పంపుతూ ఉంది, సంస్థలు పంపుతూ ఉన్నాయి ఈ పద్మ పురస్కారానికి. అప్పుడెప్పుడు ఇట్లాంటిదేమీ జరగల. నాకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ పిలిచి చేసే సభలో నేను పాల్గొనే కార్యక్రమం ఏదో రూపొందిద్దుకుంటూ ఉంది అని మేము అనుకున్నాం. ఇప్పుడు ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళు పిలిచారు, సాహిత్య అకాడమీ వాళ్ళు పిలిచారు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు పిలిచారు. వాటన్నిటికీ వెళ్తూ ఉంటాము, తెలుస్తుంది. సంస్కృతి వాళ్ళు పిలిచారు, అవి తెలుస్తున్నాయి. ఈ ప్రోగ్రాం ఏమిటో స్పష్టంగా చెప్పకుండా పిలవడానికి వచ్చారని అనుకున్నా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 13 రోజులకి పేపర్లో వచ్చేసింది, పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. కొలకలూరి నాకు మీరుపేట అడ్రస్తో సహా వేసి, బొమ్మ వేసి అంతా చేశారు. అప్పుడు తెలిసింది వీళ్ళు ఈ సందర్భంగా వచ్చి
యాంటిసిడెంట్స్ చూస్తారట. ఇవ్వబోయే ముందు ఇతను అర్హత అయితే ఉంది, మనిషి ఎట్లాంటి వాడు, ఏమన్నా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేసే మనిషా, కావునా కాదా అని ప్రభుత్వం నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంత చేస్తారట. అదన్నీ నాకు తర్వాత తెలిసింది. కానీ ఏమి చెప్పకుండా వెళ్ళి అది ప్రకటన చూసిన తర్వాత చాలా సంతోషమైంది. అప్పుడు నాకు ఆనందం కంటే ఆశ్చర్యం ఎక్కువ కలిగింది. ఆనందం వచ్చినందుకు సంతోషం బాగుంది. ఇంత ప్రయత్నం చేస్తారు రాబోయే ముందు అనేది తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. ఇనాక్ గారు మీరు చెప్తుంటే నేను అలా నివేరుపోయి వింటున్నాను. ఇది సినిమాటిక్ అంటారే, అలా ఉంది మీరు చెప్పిన. జరిగినట్టు ప్రభుత్వం ప్రజలు కూడాను పంపడం ఉంటుంది. అది మనకి ఆత్మీయులైన వాళ్ళు పంపుతున్నారని నేను అప్పటి నుంచి వింటూనే ఉన్నా. 2 ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 చోట్ల నుంచి కూడాను ప్రభుత్వం పంపించింది. 7-8 సంవత్సరాలుగా వస్తుంది. అట్టయితే మొట్టమొదటిసారి అయితే 1987లోనే టిగిడి అని ఒక కలెక్టర్ అనంతపురంలో ఉండేవారు, అశోక్ కుమార్ టిగిడి గారు. మీ పేరు పద్మశ్రీ దానికి పంపిస్తున్నానండి అని అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను అప్పటికి చాలా చిన్నవాడి కింద లెక్క. పంపిస్తున్నానంటే ఇక్కడి నుంచి ప్రభుత్వానికి మేము పంపించాలి, వాళ్ళు పంపిస్తారో లేదో తెలియదు, కానీ నేను పంపిస్తున్నానని ఆయన మొట్టమొదటిసారి నాతో చెప్పింది. అట్లా పంపిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు, చెప్పకుండా పంపిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లాంటి వెళ్ళిన వాటిల్లో వాళ్ళు చూస్తున్నారు, వెళుతున్నాయని అర్థం తెలుస్తూ ఉంది. ఓ రకంగా దాదాపు 4 దశాబ్దాల క్రితమే మీరు పద్మశ్రీ స్థాయిలో ఉన్న వ్యక్తిగా గుర్తింపు వచ్చినట్లు లెక్క. అంటే అప్పుడు నేను చేసింది ఏమిటంటే, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పేద పిల్లలకి ఒక కోచింగ్ సెంటర్ లాంటిది యూనివర్సిటీ తరపునే పెట్టి, శ్రీకృష్ణ విశ్వవిద్యాలయ అకాడమిక్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక సంస్థ ప్రారంభించి దానికి డైరెక్టర్గా, సెక్రటరీగా ఉండి 10 ఏళ్ళు వేల మందిని తయారు చేసి ఎంసెట్ కోచింగ్కి, ఐఏఎస్కి, గ్రూప్ 1 సర్వీసెస్కి, బ్యాంక్ సర్వీసెస్కి చాలామందిని నేను తయారు చేశాను. చాలామంది మా దగ్గర నుంచి ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, బ్యాంక్ ఆఫీసర్లు అయ్యారు, 3 ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఒక క్లాస్ 1 ఆఫీసర్ అయ్యారు. ఇట్లా ఇది నేను చేస్తూ ఉన్నప్పుడు ఆయన అక్కడ కలెక్టరు. ఇంత పెద్ద పని చేస్తున్నారు, ఒక మనిషి కాదు 2 మనుషులు చేసే పని చేస్తున్నారు ఇక్కడ. విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా, శాఖాధ్యక్షుడిగా, ప్రిన్సిపల్గా వాళ్ళెక్కడ చాలా పని చేస్తున్నారు. ఇంత ఓపిక మీకు ఎక్కడుంది అని అంటే, అది నేను బాధ్యతతో చేయగలిగినటువంటి పని, నాకు అవకాశం ఉంది, చేస్తున్నాను విశ్వవిద్యాలయంలో. ఇది నేను నా వ్యక్తిగతమైనటువంటి సేవగా చేస్తున్నాను. అంటే విశ్వవిద్యాలయం తరపునే ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి డబ్బు ఇస్తుంది, విశ్వవిద్యాలయం ఇక్కడ ఈ ఖర్చులన్నీ చూస్తుంటుంది, దాంట్లో భాగంగా చేస్తాం. తెలుగు శాఖకి ఇంకొక శాఖ ఉన్నట్టుగా ఈ సంస్థ తరపున చేస్తున్నాం. అది ఆయనకి చాలా ఇష్టమైంది నేను ఆ చేసే పని. ఇలపావులూరి పాండురంగారావు గారి అబ్బాయి ఆయన మా దగ్గర కలెక్టర్ ఉండేవారు. ఆయన వచ్చినప్పుడు కూడా ఐవి సుబ్బారావు గారు ఆయన కూడాను చాలా ఇష్టపడ్డారు. ఆయన పంపించారు నా పేరు. అంటే అట్లా చాలా కాలంగా సేవ దృష్టితో పంపిస్తున్నారు. సాహిత్య సేవతో మనకి ఇప్పుడు వచ్చింది. అదే నిజానికి కొలకలూరి ఇనాక సాహిత్యవేత్తగా, సాహిత్య సేవ, ఒక మనసున్న మనిషిగా, అంటే మీ బాల్యం నుంచి మీ అమ్మా నాన్నలు లేదా మీ ఆ కుటుంబ నేపథ్యం నుంచి మీరు చూసిన సమాజంలో ఎవరెవరు ఏ అవసరాలకి ఇప్పటికీ ఇంకా లేకున్నా ఉందో గమనించిన మనిషిగా సామాజిక సేవ. అదే అక్కడ సంస్థలోకి తీసుకున్న వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విమెన్ వీళ్ళు మాత్రమే తీసుకునేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బు ఇచ్చింది, కేంద్రం డబ్బు ఇచ్చింది. ఈ డబ్బు కాకుండా విశ్వవిద్యాలయం నిధులు సమకూర్చింది, బిల్డింగ్లు అవన్నీ ఇచ్చింది, ఎంత చేసింది, అన్నీ చేశారు. ఎందుకు అంటే ఈ ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం, ఈ ప్రజలు మరీ వెనకబడ్డ ప్రజలు, వీళ్ళకి మిగతా వాళ్ళతో పోటీ చేసే శక్తి రావాలంటే కొంచెం వాళ్ళకి ఏదో శిక్షణ అవసరం. అది మనం చేద్దాము అని అంటే ప్రభుత్వం అంగీకరించింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2, మా విశ్వవిద్యాలయం అంగీకరించింది. చేద్దాం అనుకుంటున్నావు బట్టి నువ్వే చేయమన్నారు. అట్లా దానికి డైరెక్టర్ని నేనే, సెక్రటరీని నేనే, డబ్బు తెచ్చేది నేనే, ఖర్చు పెట్టేది నేనే. అది వ్యవస్థాపక సంచాలకులు. 8 సంవత్సరాలు పనిచేశానండి. బహుశా మీకు చాలా సంతృప్తినిచ్చి ఉంటుంది. అది చాలా నాకు గొప్ప ఆనందం అది. బాగుంది సార్. ఇక మీ సాహిత్య జీవితంలోకి వస్తే, మీరు విద్యార్థిగా ఉన్నప్పుడే కదా ఈ పద్యాలు, పాటలు, కథల వైపు రాయాలనేటటువంటి ఆతృత ఒకటి ఉండేది. సాధారణంగా మనకుండేటటువంటి మంచి చెడ్లు చెప్పుకోవడానికి మార్గం లేకపోతే రాయడం ఆరంభం అవుతుందని నేను అనుకుంటా. ఎవరితో చెప్పుకోవడానికి ఉండదు.
అట్లాంటి సందర్భంలో రాయడం ఒకటి నాకు ఇష్టమైంది. తర్వాత తెలుగు అంటే చాలా ఇష్టం ఏర్పడింది, ఇంగ్లీష్ అంటే భయం ఏర్పడింది. తర్వాత భయాన్ని అధిగమించడం అనేది వేరే విషయం. తెలుగు అనేటటువంటిది ఇష్టమైంది ఒక విద్యార్థిగా. అప్పుడు 9వ తరగతిలోనే ఛందస్సు నేర్పారు మాకు మా గురువుగారు. ఆ ఛందస్సు ప్రకారం రాద్దాము అనేటటువంటిది ఏవో మాటలు పెట్టి గురువు లఘువులు అట్లా పెట్టుకుంటూ ఛందస్సు ఇట్లా ఇష్టం అయ్యేది. ఎస్ఎస్ఎల్సికి వచ్చేసరికి ఇంకా బాగా ఉత్సాహంగా రాయడం వచ్చింది. 1954 ఆగస్టు డిసెంబరు మధ్య కవిత్వం రాశాను, పద్య కవిత్వం రాశాను, గేయ కవిత్వం రాశాను, కథ రాశాను. ఆ కథలో ఇప్పటికీ కూడా ఉత్తరం, ఆ కథ పేరు నాకు అది చాలా బాగా గుర్తుంది, చాలా బాగా ఇష్టంగా గుర్తుంది. ఆ కథ రాయడానికి కారణం ఒకటి ఏమిటంటే, చిన్నతనంలో నేను ఈదులాడుతుండేటప్పుడు, నేను బావుల్లో చెరువుల్లో పల్లెల్లో ఈదులాడుతుంటే దిగటం తెలిసింది కానీ ఎక్కటం తెలియకుండా పోయింది. ఒకసారి నాకు బావిలోకి ఈదుతున్నా, నేను చాలాసేపు ఈదుతున్నా, ఈదగలను, కానీ ఎక్కి రావడం కష్టంగా ఉంది. వాళ్ళు నీళ్లు తోడుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవడో వీడు నీళ్ళల్లో పడ్డాడని కేకలు పెడితే ఒక పెద్ద ఆయన వచ్చి తీశాడు. ఒరే ఎక్కడం రానప్పుడు దిగడం ఎందుకు, నేర్చుకున్నాకే దిగాలి అని చెప్తే ఆయన ఆధారంగానే నేర్చుకున్న అప్పుడే మెట్లు లాంటివి ఉంటాయి. సరే, ఆయన పాపం బ్రహ్మచారి చెప్పి ఏం భార్యాభర్త పిల్లలు ఏమీ లేని వాళ్ళు. అతనికి ఒక మనవడని అతన్ని అంటారు. ఇతను నాకు తాత కాదు, నేను తాతని పిలిచేవాడిని. అతన్ని పిలిచి మీ మనవడు ఎక్కడున్నాడని అడిగాడు. వాడు ఎవడున్నయ్యా, మనవడు తాత మనవాళ్ళు అంటారు కానీ నాకేం పెద్ద తెలియదు వాడని. దొంగతనం నువ్వే చేయించావు అతన్ని, వాడు ఎక్కడున్నాడో చెప్పు అని ఆ దొంగతనం నేరం ఆ పిల్లవాడి మీద మోపున్నారు. వాడిని తీసుకొచ్చి అప్పగించమని పెద్ద ఆయన అడిగారు. వాడు ఎక్కడుంటాడో నాకు తెలియదు, ఎప్పుడన్నా వచ్చి కూర్చుంటాడు, కబుర్లు చెబుతాడు, పడుకుంటాడు పక్కనే, మళ్ళీ వెళ్ళిపోతాడు, వాడికి ఏమీ లేనివాడు, నేను నాలాగే వంటగాడు అట్లనే ఏదో చెప్పాడు. నువ్వు అబద్ధం చెబుతున్నావని ఆ పొన్నుగారు ఉంది మున్సిపల్ దగ్గర, అది తీసి కొట్టాడు. అది నెవరగంత అంటాం చూడండి, అక్కడ తగిలి ఆయన చనిపోయాడు. ఆ చనిపోవడం నాకు బాగా ఏడిపోయింది, దుఃఖం, అది పాపం అనిపించింది. ఈయనంత ఆలోచించకుండా కొట్టడం ఏం బాగుంటుంది అని అనుకుని మున్సిపల్గా నేను తిట్టలేను, ఈయన నేను ఏమీ అనలేను, కానీ జరిగిన సన్నివేశం దిగులు కలిగింది. అది కథగా రాశ. పున్నుగర్ర పెత్తనం పొలిమేరలో బైఠాయించింది అనేది లాస్ట్ వాక్యం. ఆ కథ అది గుర్తుంది నాకు, మిగతా కథ ఏమీ గుర్తులేదు. సంపాదించడానికి చాలా ప్రయత్నం చేశా. 1954 డిసెంబరు ఆంధ్ర క్రైస్తవ కళాశాల మ్యాగజైన్లో పడింది. ఆ పత్రికలో లైబ్రరీలో కూడా వెతికే దాన్ని మొట్టమొదటి కథ నాది అది. అప్పుడే పద్య కవిత్వం రాయడం, గేయ కవిత్వం రాయడం ఇట్లాగా ఇష్టమయ్యి రచనలు చేయడం ప్రారంభించాం. సాహిత్యం అంటే ఏదో సృజనాత్మకంగా భావము అదంతా కాదు, మీరు కళ్ళ ముందు జరిగిన ఒక దుఃఖ సన్నివేశాన్ని సాహిత్యంగా మీరు మలిచారు. 9వ తరగతిలో పద్యాలు రాయడం అని ప్రారంభించినప్పుడు తాడి చెట్లు, ముంజులు కొయ్యడము, బుట్ట తీసుకుపోవడం, అమ్మడం ఇదంతా చూస్తూ ఉండేవాడిని. ఇప్పటికి గుర్తున్న ఒక వాక్యం, ముంజలు కోసి అమ్ముదురు ముచ్చటగా వీధులెల్లా అనేది ఒకటి. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అక్కడి నుంచి ప్రారంభం అంటే ఒక విద్యార్థిగా ప్రారంభమైన సాహిత్య ప్రస్థానం ప్రపంచ తెలుగు వేదికలపైన నీ గూర్చి సెమినార్లు, నీ గూర్చి సాహిత్య గోష్ఠులు, నీ గూర్చి ఎంఫిల్ పిహెచ్డీలు చేసే స్థాయికి ఎదిగింది. అంటే అదొక విరాట్ స్వరూపం. ఆ మొత్తం వివరించడానికి బహుశా మా ఆకాశవాణి సమయం సరిపోదేమో, కానీ అందులోని మైల్ స్టోన్స్ అంటే ఆ మేలైన సందర్భాలు కొన్ని గుర్తు చేస్తారా? నేను మొదట్లో పత్రికల్లో చాలా చిన్న చిన్న కవితలు వేసేవాళ్ళు, పద్య కవితలు వేసేవాళ్ళు, గేయ కవితలు వేసేవాళ్ళు. అట్లా కవితలు రాయడం ప్రారంభించా. 54 నుంచి 56 దాకా గుంటూరులో ప్రజావాణి అని ఒక పత్రిక ఉండేది. ఆ ప్రజావాణి పత్రికలో లోకం పోకడ, ఇట్లా గాలి, ఇట్లాంటి కథలు కొన్ని రాశా. అది వారపత్రిక. అక్కడ రాసిన తర్వాత 56లో ఆంధ్రప్రభ వారపత్రికలో కథ వచ్చింది. తెలుగు విద్యార్థి ఇట్లాంటివి పత్రికలు ఉండే, వాహిని, ప్రజావాణి, ప్రజామిత్ర, వీటిల్లో ఈ బాల పాపాయిల్లో కొంచెం చిన్న చిన్నవి ఇట్లా రాయడము బాగా ఇష్టంగా ఉండేది. అవి 54, 56 నేను ఇంటర్మీడియట్. ఆ రోజుల్లో చాలా బాగా రాసేవాడిని. అది అయిన తర్వాత నేను తెలుగు ఆనర్స్లో చేరా. ఉన్నప్పుడు అక్కడ రాసిన కథలు అవి, అక్కడ కథలు రాయడానికి పోటీలు ఉండేవి, కవితలు రాయడానికి పోటీలు ఉండేవి, నాటికలు రాయడానికి పోటీలు ఉండేవి. ఆ పోటీల్లో నాకు బహుమతులు ఇచ్చేవి. ఆ బహుమతులు ఏమన్నా తిరిగి భారతిలో
1958లో 12 సంచికల్లో 4 సంచికలు నా కథలతో, నాటికలతో, కవిత్వంతో ఉన్నాయి. అది ఎవరికీ కూడా సాధారణమైనటువంటి విషయం కాదు. అదే సమయంలో 58లోనే ఆకాశవాణి ఢిల్లీ వాళ్ళు విశ్వవిద్యాలయాల్లో ఉండేటటువంటి విద్యార్థులకి నాటిక రచన పోటీ పెట్టారు. 16 భాషల్లో రచనలు వచ్చినాయి. అవన్నీ కూడాను 16 భాషల్లోనూ పరిశీలన చేయించి వాటికి 8 మొదటి బహుమతులు, 12 రెండో బహుమతులు, 16 మూడో బహుమతులు ఇచ్చారు. తెలుగుకి 2వ బహుమతి, 3వ బహుమతి వచ్చినాయి. 2వ బహుమతి నాది. ఆ బహుమతి సంజీవ్ రెడ్డి గారు ఇచ్చారు ఇక్కడ. అప్పుడు ధర్మజ్ఞాని గారు, బుచ్చిబాబు గారు, కృష్ణశాస్త్రి గారు, స్థానం నరసింహారావు గారు వాళ్ళు ఉండేవాళ్ళు. నాటిక వేసే ముందు ఇది నువ్వు ఎట్లా రాసావో చెప్పమని కృష్ణశాస్త్రి గారు కాగితం మీద ఆయన మాట్లాడేవారు కాదు. కాగితం మీద రాస్తే నేను రాసి చూపించా. అందులో ఒక మాట దృష్టి, నాటిక పేరు 45 నిమిషాల నాటిక. అది నేను ఇట్లా కూర్చున్నాను లైబ్రరీలో, చెప్తే రాయమన్నారు. గుండె గదికి కళ్ళే కదా కిటికీలు అనే మాట ఒకటి రాస్తే ఆయన లేచి చోటేసుకున్నాడు. అంటే దృష్టి రాయడానికి కారణం చెబుతూ నేను దాన్ని అవతల గుర్తించేటట్టుగా చేయడానికి హృదయంలో ఏ భావం ఉందో అది చెప్పాలంటే కళ్ళతోనే చెబుతాము అని, కళ్ళతోనే చూస్తామని ఇదో అర్థం. ఏదో 18 ఏళ్ళ పిల్లవాడిని వయస్సు. గుండె గదికి కళ్ళే కదా కిటికీలు. అది ఆయనకి చాలా ఇష్టమైంది. అట్లా దాంతో మీతో నాకు పరిచయం ఏర్పడిందండి 58 నుంచి ఇప్పటిదాకా. అది కొనసాగుతూనే ఉంది. పైగా ఆకాశవాణితో ఒక ఆత్మీయ అనుబంధాన్ని షష్టిపూర్తి దాటిపోయింది. ఇంకొక మాట, కవిత్వం నా చేత రవీంద్ర భారతిలో చదివించారు. కవి సమ్మేళనాలకి ఎప్పుడు ఇన్వైట్ చేసేవాళ్ళు. 2 కవి సమ్మేళనాలు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. 2 కవి సమ్మేళనాలకి నేను ఉండేవాడిని. శ్రీశ్రీ, శేషేంద్ర వీళ్ళందరితో పాటు, నారాయణ రెడ్డి, దాశరథి వీళ్ళందరితో పాటు ఉండే అనుభవం ఒకటి. అదే కాక కథలు రాయించారు, నాటికలు రాయించారు. ఈ యువ కార్యక్రమాలకి పిలిచేవాళ్ళు, అంటే యువజన కార్యక్రమాలకి. నన్ను బాగా ప్రోత్సహించిందండి ఆకాశవాణి. ఇంకా ఒక మాట చెప్తున్నా మీకు. నాకు జీతం మొదటి సంవత్సరం మొదటి 6 నెలలు 104 రూపాయల జీతం. అంతకంటే ఎక్కువ ఆకాశవాణి నుంచి వచ్చేవి నాకు. అంత పెద్ద ప్రోత్సాహం ఉంది నాకు ఆ రోజుల్లో. అది అంతటితో కాకుండా ఇక్కడ ఉద్యోగస్తుల్ని ఎంపిక చేసేది, ఆ నియామకాల దాకా వచ్చింది. నాకు ఆకాశవాణితో విడదీయరాని సంబంధం అండి, చాలా పెద్ద సంబంధం. బాగుంది సార్. సాహిత్యంలో ఉన్న అన్ని ప్రక్రియల్లోనూ ఒక ఉత్కృష్ట దశకు చేరుకున్నారు. అయితే అన్ని ప్రక్రియల్లో మీకు నచ్చిన ప్రక్రియ కానీ లేదా మీ మనసును పట్టుకున్న ప్రక్రియ ఏంటి? అన్ని ప్రక్రియల్లో కూడా ఒక్కొక్క, ఇప్పుడు కథ, కవిత, నవల, నాటకం, విమర్శనం, పరిశోధనం, అనువాదం, ఈ 7 రకాలైన ప్రక్రియలు నా రచనకు సంబంధించి ఉన్నాయండి. నేను చేసిన రచనలో వీటిలో ఏ విషయాలు రాస్తాము అని అంటే, పేదరికం ప్రధానమైంది. పీడిత జనం పట్ల, స్త్రీలు, బహుజనులు, ఈ అణగారిన వర్గాలు, ఇట్లాంటి వాళ్ళ జీవితాలు రాయడం నాకు బాగా ఇష్టం అయ్యేది. ప్రతి ప్రక్రియలో, పరిశోధనల్లో 4-5 గ్రంథాలు చిరస్థాయిగా నిలిచే ఉన్నాయి. శాశ్వతమైన విలువ తెలుగు వేస పరిణామానికి ఉంటుంది. ఆధునిక సాహిత్య విమర్శ సూత్రానికి ఇట్లా ప్రతి దాంట్లో 4-5 ప్రక్రియలు ఉన్నాయి. అట్లాగే విమర్శనంలో విమర్శని కేంద్ర సాహిత్య పురస్కారం వచ్చింది. ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం రాష్ట్ర సాహిత్య పురస్కారం వచ్చింది. విమర్శనంలోనూ బాగానే ఉన్నాయి. కథలు మొట్టమొదటి నుంచి చాలా విస్తృతంగా వచ్చినాయి. దాదాపు 300 కథలు దాకా రాశాను నేను. అవి పుస్తకాలు 15 పుస్తకాల్లోనే వచ్చినా రాయడం చాలా రాశాను. వీటిల్లో కథల్ని నాకు చాలా గొప్పగా చెబుతారు. ఎందుకంటే ఊరబావి అని ఒక కథల సంకలనం, కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు దాన్ని భారతీయ భాషలో అన్నింటిలోకి అనువాదం చేయించారు. అది మోడర్న్ క్లాసిక్ అన్నారు దాన్ని. ఒక మనిషి సజీవుడిగా ఉన్నప్పుడు ఆ పుస్తకం మోడర్న్ క్లాసిక్ అన్నారు. ఇప్పుడు రావిశాస్త్రి గారిని అన్నారు, కొడవడ గంటిని అన్నారు, వాళ్ళని అంటం లేనప్పుడు అన్నారు, నేను ఉండగానే అన్నారు. అదొక పెద్ద గౌరవంగా భావిస్తాను నేను. అట్లాగే ఈ నవలల్లో అనంత జీవనం అని ఒక నవల, దాన్ని ఇంగ్లీష్లోకి, హిందీలోకి అనువాదం అయింది, వేరు భాషలోకి వస్తుంది. అట్లాగే రంది అనే ఒక నవల ఉంది, అది ఇంగ్లీష్లోకి, హిందీలోకి అనువాదం అయింది. ఇట్లా చాలా పుస్తకాలు ఉన్నాయి. నవలల్లో ఒక క్రమ పరిణామం ఏమిటంటే, స్త్రీ పీడన నుంచి సమాజ పీడన దాకా ఆలోచన పరిణామం ఉంది. ఇందులో ఎవరైతే పీడింపబడతారో, మా ఊళ్ళో నాకు తెలిసి గుళ్ళో పూజారి, మా ఊరు కమ్యూనిస్ట్ గ్రామం అయింది,
గుళ్ళు గోపురాల్లో ఏం జరగడం లేదు. కొబ్బరికాయ ఎవరన్నా కొడితే సగం కాయ తినడం మాత్రమే. అన్నం లేకుండా ఉన్న ఒక పూజారిని నేను చూశాను. అది నాకు అన్నం లేకుండా ఉన్న నా సోదరుడు ఎంత నాకు కష్టమో, నా మిత్రుడు కూడా నాకు అంతే కష్టం. అందువల్ల ఈ పీడన, దోపిడీ, అణిచివేత వీటి మీద నాకు కొంచెం, నేను ఎవరిని ఏమన్నాను, నేను కోపం పడను, కసిపెట్టుకోను, ద్వేషాన్ని పెంచను, పెంచేటట్టు రాయను. కానీ మనిషి వీటిని అతీతంగా జీవించే మార్గం కావాలని ఆశ రాస్తా. దాని తర్వాత నన్ను బాగా ప్రోత్సహించింది మునివాహనుడు నాటకం, 2 గంటల నాటకం. అది పాలగుమి పద్మరాజు గారు ఇక్కడి నుంచి దాన్ని ప్రసారం చేశారు. అది కూడాను 16 భాషల్లో వచ్చింది. దానికి ఆకాశవాణి గౌరవమే కాకుండా, సాహిత్య అకాడమీ గౌరవాలే కాకుండా చాలా విస్తృతంగా అయ్యి పాఠ్యాంశంగా ఒక 7 సంవత్సరాలుండి 6 లక్షల ప్రతులు తెలుగులో అమ్ముడుపోయిన పుస్తకం అది. అది ఒక్కటే చాలా డబ్బు తెచ్చిపెట్టింది ప్రచురణకర్తల దగ్గర నుంచి. ఇట్లా ప్రతి దాంట్లోనూ కవిత్వంలో చిన్నప్పటి నుంచి కవిత్వం రాసేవాడిని. ఈ కవిత్వం పద్య కవిత్వం ఉంది, గేయ కవిత్వం ఉంది, వచన కవిత్వం ఉంది. వీటిల్లో ఆది ఆంధ్రుడు అని ఒక ప్రబంధ స్థాయి గ్రంథం రాస్తే దానికి చాలా ప్రఖ్యాతి వచ్చింది. నేను ఏ రచన చేసినా బాగానే ఉంటుందని నేను అనుకుంటా, జనం ఇష్టపడతారు. అది కాకుండా చాలా సంతోషమైన సంగతి ఏమిటంటే, నాకు 4 కాలాల పాటు నిలబడిపోతుంది ఈ పుస్తకము అని జనం అనే పరిస్థితి ప్రతి ప్రక్రియలోనూ 5-6 పుస్తకాలకు ఉంది. ఒక సృజనశీలిగా, ఒక సాహిత్యవేత్తగా మీకు చాలా సంతృప్తి ఇచ్చే అంశం ఇది. ఎందుకంటే మీ కళ్ళ ముందే ఆ పుస్తకాలు వ్యాప్తిలోకి రావటం, జనం గుర్తించటం, అనువాదాలు కావడము. జర్మన్, ఫ్రెంచ్లో కూడా నా పుస్తకాలు అనువాదం అయ్యాయి వేరు వేరు భాషల్లో. ఇంగ్లీష్లో సరే, పంజాబీ, మరాఠీ, హిందీ, మణిపురి, ఒడియా, కన్నడం, తమిళం, మలయాళం, ఇన్ని భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఒక్క మునివాహనుడే 7 భాషల్లోకి, ఊరబావి 24 భాషల్లోకి, ఇట్లా బాగా అనువాదాలు అయ్యాయి. మీరు తీసుకున్న అంశాలన్నీ సామాజికమైన అంశాలు కాబట్టి, సామాజికం, భాషకి అతీతంగా, అంటే మనుషులందరికీ కావాల్సిన అంశాలు కాబట్టి అన్ని భాషలకు వెళ్ళిపోయారు. ఆచార్యుల వారు, ఇంకొక మాట, మీరు సృజనశీలి, అద్భుతమైన భావ ప్రకటన, భాష, సాధికారిత ఉన్నవాళ్ళు. ఇది ప్రతిభకు సంబంధించిన అంశం. అంతకు మించి ఎదుటివాడు బాధితుడు గుండె చప్పుడు దగ్గరగా వినగలిగే ఒక సహృదయత ఉన్నవాడు. ఈ 2 ఉన్నవాళ్ళు ఉన్నారు సమాజంలో. కానీ 2 ఒకరే అవటం వల్ల సమాజానికి ఎక్కువ ఉపయోగం అని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ధన్యవాదాలండి. దీని గురించి ఒక మాట చెప్తే, ఎందుకంటే చాలా మంది యువతకి మీ మాట, మీరు ఇందాకే అన్నారు, నాకు కోపం రాదు, ఆలోచించమనే మార్గం చూపుతాను అన్నారు. అదొకసారి చెప్పండి. సమాజాన్ని సంపూర్ణంగా ప్రేమించడం నాకు ఇష్టం అండి. గొప్ప మాట. సమాజాన్ని ద్వేషించడం అన్నటువంటిది నాకు ఇష్టం ఉండదు. కానీ సమాజంలో ఉండే హెచ్చుతగ్గులు పోవాలని ఆరాటపడతాను. పోవడానికి కావాల్సినటువంటి మార్గం నా సాహిత్యం ద్వారా చెబుదామని చూస్తాను. నాకు చేత అయితే వ్యక్తిగతంగా కూడా చేయడానికి చూస్తాను. స్కియార్డ్ నడిపినట్టుగా అక్కడ 8 సంవత్సరాలు విద్యాభివృద్ధి సంస్థ నడిపించడం, అట్లా చేయడం ఇష్టపడతాను. తర్వాత మా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తాను. వాళ్ళ అభివృద్ధి. నా దగ్గర ఒక 40 మంది పరిశోధన చేస్తే వాళ్ళు 40 మంది ఉద్యోగస్తులు, ఉద్యోగం లేని వాళ్ళు ఎవరు లేరు. నా మీద పరిశోధన చేసిన వాళ్ళు 27, 18, 27 పిహెచ్డీలు, 18 ఎంఫిల్లు, వీళ్ళందరూ ఉద్యోగస్తులే. నా మీద వర్క్ చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు చేస్తున్నారు. నాకు సమాజాన్ని ప్రేమించటం అన్నటువంటిది ప్రధానంగా ఇష్టం. సమాజం అంతా కూడాను అమ్మ నాన్నల్లాగా, అన్నదమ్ముళ్ళలాగా, తాత మనవాళ్ళలాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఎవరిని కూడాను నేను చిన్న చూపు చూడలేను. నాకు చేత కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, మేధోస్థాయి అన్నిటికీ అతీతంగా కుటుంబం ఉండాలి. వీటన్నింటి అస్తిత్వము తెలుసు, వీటి సమస్య తెలుసు, ఈ సమస్యల నుంచి పరిష్కారం కావాలని తెలుసు. ఇవి తెలుస్తూనే ప్రేమపూర్వకంగా పరిష్కారం వచ్చి మానవ సమానత్వం రావాలి. కానీ ద్వేషంతో రాకూడదు, కోపంతో రాకూడదు, కొట్లాటలతో రాకూడదు, చంపడాలు చావడాలతో రాకూడదు అనేది చాలా ఇష్టం. అది ప్రధానమైనటువంటి ఆలోచన నాది. ఇప్పుడు ఈ మానవీయ స్పృహ, ఇటు సృజనాత్మక ప్రతిభ, అంటే వ్యక్తీకరణ, ఈ 2 మీ నుంచి లెగసీ మీ విద్యార్థులు తీసుకున్నారా, కుటుంబ సభ్యుల? ప్రత్యక్షంగా చాలామంది శిష్యులు ఉంటారు మీకు, పరోక్షంగా కూడా ప్రభావితమైన వాళ్ళు ఉంటారు. ఆ సంతృప్తి మీకుందా? చాలా సంతోషంగా చెప్పే మాట ఏమిటంటే, నన్ను నేను ప్రేమించుకునేదానికంటే నన్ను ప్రేమించే లోకం చాలా విశాలంగా, విస్తృతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా నాకు ఆనందం ఉంటుంది. నా ఆనందానికి కారణం ఏమంటే, అవతల మనిషిలో ఉండే సౌజన్యానికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను.
ఆ మనిషిలోని వ్యక్తిత్వం నన్ను కోప్పడాలనుకున్న మనిషి కూడా కోప్పడడానికి వీలు కాకుండా పోతుంది. చాలా గొప్ప మాట. నేను ఒక మాట ఎప్పుడు అంటాను, నాకు శత్రువులు లేరు. ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ అదృష్టం. శత్రువు ఉండే అవకాశం లేదు. శత్రు భావనే లేదు, ఉండడానికి వీలు లేదు. అంతేకాదు, నేను చాలా దుఃఖపోతూ ఉంటా. దుఃఖం అసహజంగా ఉండే, అన్యాయంగా ఉండే, అధర్మంగా ఉండే, పొరపాటుగా ఉండే సమాజంలోని చర్యల పట్ల నాకు దుఃఖం ఉంటుంది. కన్నీరు వస్తుంది. కన్నీరు వచ్చిందా రచన వస్తుంది. నాకు ఏడుపు వచ్చిందంటే మాత్రం అది ఖచ్చితంగా ఒక రచన అయి తీరుతుంది. అందుకే నేను ఎప్పుడు నా రచనలన్నీ నా కన్నీళ్ళేను అంది. గొప్ప మాట చెప్పారు సార్. రచనలన్నీ కన్నీళ్ళే అంటే అంటే అట్లా గుండె కరిగితే తప్ప అది బయటికి రాదు. ఇనోక్ అన్న పేరు గురించి చెప్పండి సార్. ఇది బైబిల్లో ఉండే పేరండి. మా అమ్మ నా చిన్నతనంలో మహారాజు అని నాకంటే ముందు ఒక అబ్బాయికి పేరు పెట్టారు వాళ్ళు. ఆయన 6 నెలలకు చనిపోయాడు. ఆమెకి కోపం, దిగులు, బాధ. నేను పుట్టిన తర్వాత ఈ పేరు ఎవరో మహారాజు ఇట్లాంటివి ఎవరన్నా అంటారు ప్రేమగానేది, అట్లా పేరు కాదు అని ఒక అంగి వేసుకొని గుంటూరు నుంచి కేథలిక్ పాదిరి గారు పల్లెలకు వెళుతూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను ఆయన చేతికిచ్చి ఆమె కోరిన కోరిక ఏమిటంటే, మా బాబుకి పేరు పెట్టండి, ఈ పేరు ఎవరికి ఉండకూడదు, అంతకుముందు ఉండకూడదు, ఇక తర్వాత ఉండకూడదు, అది ఆమె కోరిక. ఆయన మళ్ళీ వెంటనే నేను ఆ పేరు పెట్టలేను, సాయంకాలం వెళ్ళేటప్పుడు బిడ్డను తీసుకొని పేరు పెడతాను అని చెప్పి ఆయన వెళ్ళాడు. లోపల ఏం ఆలోచించుకున్నాడో వచ్చి ఈనక్ నా పేరు, ఈనక్ అని రాయాలి. ఇంగ్లీష్లో అట్లే ఉంటుంది, ENOCH. దాన్ని తెలుగులో రాస్తే తెలుగు బైబిల్లో జోసఫ్ అని ఉంటే యోసేఫ్ అని అట్లా రాస్తారు చూడండి, అట్లా ఈనక్ అనే పేరుని హానోకు అని రాస్తారు తెలుగు బైబిల్లో. ఈ రాసిన తీరు నాకు రెండూ తెలియవు. ఈనాకు, ఏనోకు, ఆనోకు ఇట్లా రకరకాలుగా పిలిచేవాళ్ళు. ఇక కొంతమంది అయితే ఈ నోకు దగ్గర ఎందుకు నూకలో, నూకడో అట్లాంటి మాటలు కూడా ఉండేవి. మా అత్త అయితే పెద్దత్త నూకలు కానీ పిలుచుకురండి అనేది అట్లా పేరు ఉండేది. నాకు చాలా కాలం దాకా నా పేరు ఇంగ్లీష్లో ఎట్లా రాస్తారో తెలియదు. ఏనోకు అని రాసుకునేవాడిని. నేను పుస్తకం మీద కొలకలూరి ఏనోకు అని రాసుకునేవాడిని. అట్లా అది కాదురా ఈనాకురా నీ పేరని చెప్పేవాళ్ళు వాళ్ళు, ఇంకెవాళ్ళు చెప్తే ఈనాకు అని రాసుకునేవాడిని. ఇట్లా రకరకాలుగా ఉండేది. SSLCకి వచ్చిన తర్వాత నేను కొంచెం హుషారుగా ఉండే పిల్లవాడిని కావడంతో రిజిస్టర్ తీసుకురమ్మంటుండేవాళ్ళు, డస్టర్ తీసుకురమ్మంటుండేవాళ్ళు, చాక్ పీసులు తీసుకురమ్మంటే ఆ పనులు నాకు చెప్పేవాళ్ళు మాస్టర్లు. తీసుకొస్తే నెంబర్ 8 పేరు చూసా. నేను నెంబర్ 8 అని పిలుస్తారు, నేను పలుకుతా. అక్కడ కొలకలూరి ఉంది, నా పేరే ENOCH ఉంది. ఇది నా పేరు అని అనుకున్నా. ఈ పేరు నాదని తెలిసిన తర్వాత, నా స్పెల్లింగ్ తెలిసిన తర్వాత, ఈనక్ అనే రాయాలని తెలిసిన తర్వాత స్పష్టమైంది నాకు. ఇనాక్ అన్నది సంస్కృతం పేరు. ఇన ఆ క వివేక లాగానే ఇనాక్ అవుతుంది అది. ఇది ఏకాక్షర నిఘంటువుతో తీసుకుంటే సూర్యుడు, చంద్రుడు, శివుడు, విష్ణువు, మహేశ్వరుడు ఇట్లాంటి పేర్లన్నీ కలిసేది. ఓ రకంగా చాలా అరుదైందేమో. అక్కడ ఫాదర్ పెట్టిన పేరు బైబిల్ నేపథ్యం అయితే ఇక్కడ నీ పేరు మీరు పెట్టుకున్నట్టే. అదే నేను పెట్టుకున్నదే. నాకు ఆయన పెట్టిన పేరు రూపం చెడకూడదు, తెలుగులో వికారం ఉండకూడదు, సంస్కృతం పేరు కావాలి అని ఇప్పుడు నా పేరు ఇంగ్లీష్ పేరు, తెలుగులో సంస్కృతం పేరు. బాగుంది సార్. నిజంగా ఆకాశవాణి స్టూడియోస్లో మీరంతా హాయిగా మనోల్లాసం కలిగేలాగా ఆకాశవాణితో ఉండే అనుబంధాన్ని, అలా గుండెల నిండా ఉన్న ప్రేమను పంచుకున్నారు మా శ్రోతలతో. ధన్యవాదాలు సార్. నమస్కారం. ధన్యవాదాలు దక్షిణామూర్తి గారు. నమస్కారం. ఇంతవరకు 2014 సంవత్సరంలో సాహిత్యంలో చేసిన సేవకు పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్తి, శ్రీ జాజుల ప్రభాకర్. పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రేపు ఇదే శీర్షికన డిక్కీ జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ నర్రా రవికుమార్ గారితో పరిచయం వింటారు.